గల్లీలో లొల్లి ఢిల్లీలో డ్రామా అంటూ 30,000 కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై సీఎం కన్ను, 14,000 కోట్ల ఎల్ఎన్టీ అప్పు ప్రజల నెత్తిపైకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇది దిశ పత్రికలు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి మెట్రో అంశంలో హైదరాబాద్ లో అడ్డగోలుగా విమర్శలు చేసుకుని ఢిల్లీలో కలిసినట్టు డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నిన్న మనం కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే మాట చెప్పినాం. వీళ్ళిద్దరూ కనబడితే ఎదురుపడితే పొడుచుకుంటారేమో అన్నంత దారుణమైన విమర్శలు చేసుకొని వాళ్ళింటి ముందు పోయాలి, వీళ్ళింటి ముందు పోయాలి వడ్లు అనుకుంటా రకరకాల విమర్శలు చేసుకొని చివరికి బ్రహ్మాండంగా కలిసి పోయి మంత్రి దగ్గర అశ్విని వైష్ణవ్ దగ్గర కూర్చున్నారు అన్నం కదా నిన్న. సో ఎగ్జాక్ట్ గా కేటీఆర్ కూడా అదే అంటా ఉన్నాడు. ఇక మంగళవారం షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోలో పై ఉన్న 30,000 కోట్ల విలువైన ఆస్తులను తన కుటుంబ సభ్యులు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎల్ఎన్టీ 14,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలంటే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందని అన్నారు అంటూ ఇక్కడ మెట్రోకి సంబంధించే ఈనాడు పత్రికలు కూడా ఇంకొక అంశం ఏమొచ్చిందంటే సఫలమైన అన్నట్టుగా ఇక్కడ చూడండి ఒక్కసారి. ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ మెట్రో పైన చర్చలు కూడా ఫలప్రదమైనట్టుగా. అయితే ఎట్లా ఫలప్రదమైనవి అంటే ఫేజ్ 1 ఏమో స్వాధీనం చేసుకునేటట్టుగా, ఫేజ్ 2 ఏమో విస్తరణ పైన ఫస్ట్ సమగ్ర అధ్యయనం చేసేటట్టుగా. అయితే ఆ సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కట్టర్, అశ్విని వైష్ణవులతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశంలో నిర్ణయం అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి మాట ఇదిగోండి. అన్ని పత్రికల్లో సేమ్ ఆల్మోస్ట్ అదే వార్త, మెట్రోకి సంబంధించినటువంటి వార్తనే. ఇగో మెట్రోపై ముందడుగు అంటూ కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు, కీలక నిర్ణయాలు. ఈ నిర్ణయాలు ఏం తీసుకున్నారో ఒకసారి తెలవాలి మనకి. ఈ ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తూ ఉంది. ఫేజ్ 1 లోన్, ఫేజ్ 2 విస్తరణకి. సో స్టడీ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ, సీఎం, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం అంటూ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ అంశంలో కీలక ముందడుగు పడింది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలు తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ దశలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో సీఎం జరిపిన 2 రోజుల చర్చలు సక్సెస్ అయినట్టు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 2.5 గంటల పాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా మంగళవారం ఉదయం 10:50 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణవేణి మార్గంలోని ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ అంటే ఆస్తుల మదింపు ఏదైతే ఉందో అదొకటి, ఇంకోటి ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అలాగే మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన చర్చలు జరిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలు సీఎం, కేంద్ర మంత్రులు ముందుంచారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అట్లే మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఫేజ్ 1 కు నిధులు సేకరణ, ఫేజ్ 2 విస్తరణ విషయంలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారంటూ ఇదే విషయం నమస్తే తెలంగాణలో ఎట్లా రాస్తారంటే చూడండి ఒకసారి. ఇక టాటా కలిసిన మెట్రో అంటూ అక్కడనేమో మెట్రో ఫేజ్ 1కి ఇంకా స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవనేది ఒక మాట చెప్తూ, మెట్రో 2కి ఎస్బీఐ క్యాప్స్ని కన్సల్టెంట్గా వ్యవహరించమని చెప్పి వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి అంటే సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి డిసిషన్ గురించి అందులో రాశారు. వీడికి వస్తే ఏమున్నది ఇక్కడ అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగము, పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్తర చేతులతో వెనుదిరిగిన సీఎం అంటూ మొదటికి వచ్చిన మెట్రో రుణ వ్యవహారం ప్రాజెక్టును మళ్ళీ అధ్యయనం చేయాలన్న కేంద్రం, ఫ్రస్ట్రేషన్లో సీఎం, మీడియా భేటీ రద్దు అంటూ ఇక్కడ ఈ 30,000 కోట్ల ఆస్తులపైన రేవంత్ కన్నేసిండు అనేటువంటి మాటని కేటీఆర్ చెప్తున్నాడు. అంత అగాధమేం కాదు, అంత ఈజీగా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుని ప్రయత్నం చేసి విఫలమైనరో దానిపైన డెఫినెట్గా విమర్శిస్తారు వీళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి లోన్ రానియకుండా చేస్తున్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, అడ్డం ఉన్నాడు మాకు. సో కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కలిసి ఆడింది డ్రామా తప్ప మన తెలంగాణ కోసం ఆలోచన కాలేదు. అందుకే కేసీఆర్ వస్తేనే మళ్ళా బరాబర్ మెట్రో రైలు పరుగులు తీస్తుంది అని చెప్తున్నాడు. ఇగో చూడండి, మెట్రో లూటీకి ముఖ్యమంత్రి స్కెచ్, వాటిని తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అనుచరులు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం, అందుకే ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు. 14,000 కోట్ల అప్పును రాష్ట్రంపై రుద్దుతున్న సీఎం, మెట్రో రైలు పేరుతో రేవంత్, కిషన్ రెడ్డి డ్రామా, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కార్ ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలపలేదు, తుగ్లక్ హిట్లర్ కలయికల రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే రాజకీయ సన్యాసం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం అంటూ మెట్రో రైలుకు అనుసంధానంగా ఉన్న దాదాపు 250 ఎకరాల విలువైన భూములు, ఆస్తులను రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు కట్టబెట్టేందుకు స్కెచ్ వేసిండు. అందుకే ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేసిండు. రేవంత్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎల్ఎన్టీ 14,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారు అంటూ మనమందరం చూసినాం.
ఎల్ఎన్టీని ఎట్లా బెదిరించిండ్రు, ఎల్ఎన్టీ అధికారులని ఏ రకంగా బెదరగొట్టిండు, ఇవన్నీ కూడా గతంలో చూసినాం మనం. అయితే వీళ్ళు పెట్టుకున్నటువంటి ఉచిత బస్సు ఏదైతే ఉందో దానివల్ల మెట్రోకి నష్టం అవుతుందని చెప్పినటువంటి ఒక అధికారిని జైల్లో పెట్టాలని చెప్పిన కాడికెళ్ళి మొదలు పెడితే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఎట్లాగూ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నారు. 50% పాపులేషన్ అంటే బస్సుని ఆశ్రయిస్తూ ఉన్నారు కాబట్టి మెట్రో హైదరాబాద్కి సంబంధించిందని చెప్పేది. సో మెట్రోలో అంటే 1.5 కోటి మంది ఉన్నారు మరి ఇక్కడ జనాభా. మెట్రోలో ప్రయాణించే వాళ్ళు తగ్గినరు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటుంటే లాభాల్లో రావాల్సినటువంటి మెట్రో నష్టాల్లో బెంగళూరులో కానీ అట్లే ఢిల్లీలో కానీ ముంబైలో కానీ అంటే ఎంతో కొంత లాభాల్లో ఉన్నటువంటి మెట్రో ఇక్కడికి వచ్చేసరికంటే నష్టాల బాటన ఎందుకు పట్టింది అంటే మన దగ్గర పెట్టినటువంటి ఈ ఉచిత బస్సు పథకం కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో కూడా సేమ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు తేడా ఉన్నాయి. సో దానివల్లనే వచ్చినటువంటి నష్టం మన దగ్గర. ఇక్కడ పూర్తిగా ఉచిత బస్సు పెట్టి పైగా మీదికించి మెట్రోని బెదిరింపులకు పాల్పడి అంటే మెట్రోని మీరు ఇక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళని బెదిరించేసి చివరికి రేవంత్ రెడ్డి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తీసుకొని మొత్తానికి ఇలా అంటే వాళ్ళు పారిపోయేటట్టు చేసిండు. పైగా ఇలా తీసుకున్న తర్వాత ఎవరు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే తన అనుచరులకి తన అన్నదమ్ములకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఇక్కడ కేటీఆర్ ఈ 14,000 కోట్ల అప్పును కూడా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు అని చెప్పి తను విమర్శలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నదనే దాన్ని ఇక్కడ రాశారు. ఇగో ఆవులు కొట్లాడి దూడల కాళ్ళు ఇరగొట్టినట్టు అయింది హైదరాబాద్ మెట్రో పరిస్థితి. కేసీఆర్ క్రెడిట్ను చోరీ చేసే వ్యవహారంలో నువ్వెంత అంటే నువ్వెంత అని ప్రతి సవాళ్ళు విసురుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరికి మెట్రో రైలుని ఆగం చేసే కాడికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఢిల్లీ దాకా పోయి 3 రోజులు హడావిడి చేసి సాధించింది ఏంది, కేంద్ర మంత్రులతో గంటలు చర్చలు జరిపి మెట్రోకు ఒరగబెట్టింది ఏంది అని పరిశీలిస్తే మెట్రో 2వ దశ విస్తరణ సంగతి దేవుడెరుగు, మొదటి దశకే మోసం వచ్చింది. ఇప్పటికే అంపశయం మీద ఉన్న ఫేజ్ 1 భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక నష్టాలతో కునారిల్లుతున్న మెట్రోను రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి మరింత లోతు ఊబిలోకి తోసేశారంటూ ఇద్దరు కలిసి చేసింది ఏంటంటే ఇగో ఇది 13,527 కోట్ల రీఫైనాన్స్కు ఐఆర్ఎఫ్సితో ఒప్పందం కుదిరింది. అంతా సంతకాలు చేశారు. ఎల్ఎన్టీ ఖాతాకు 1,400 కోట్లు ఈక్విటీ షేర్ జమ చేసినాం. లోన్ ప్రాసెసింగ్ ఫీజు 84 కోట్లు కట్టినాం. ఒక సింగిల్ క్లిక్తో 13,527 కోట్లు మా చేతికి వచ్చేది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి రుణం ఆపేసిండని చెప్పిండు ఇటీవల సెక్రటేరియట్లో. ఈయననే పోయి రేవంత్ రెడ్డి మనకు మీడియా ముందర చెప్పినట్టుగా కనిపించింది. ఒకటి ఇక్కడ మళ్ళా ఇప్పుడేమంటుండు అదే సీఎంఓ నుంచి ఏమొచ్చింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్గా నియమించాలని కేంద్ర మంత్రులు సీఎం ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ను వారు ఎంపిక చేశారని చెప్పి మళ్ళా పత్రికలో విడుదల చేసినటువంటి ప్రకటన. వారం రోజుల్లో 2 విరుద్ధ ప్రకటనలు, హైదరాబాద్ మాట, ఢిల్లీలో మార్పు, దీని భావమేమి తిరుమలేశ అంటూ ఏమున్నది ఈడ లొలిపెట్టినట్టు చేసి ఆడబోయి మెడలోంచి వచ్చారు అంతే. ఈడ ఇద్దరు లొలిపెట్టారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా విమర్శలు చేసుకోరు. చివరికి ఏం చేసేచ్చిరా అంటే కేంద్రం ఎట్లా చెప్తే అట్లా వినొచ్చారు అంతే. ఇక దీనికోసానికి వైరీళ్ళు చూసిరా. మరి ఇక లూటీ అని ఎందుకు అనుకోకూడదని ఇలా ఈ వార్త.